హలో అందరికీ. ఈరోజు నేను పన్నీర్ పులావ్ చేశాను అనమాట. దీని పక్కన కొంచెం రైతా పెట్టుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చేయడానికి ముందుగా ప్రెషర్ కుక్కర్లో కొద్దిగా ఆయిల్ అండ్ నెయ్యి వేసుకొని అన్ని మసాలా దినుసులు ఒక సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. 200 గ్రాముల పన్నీర్ ముక్కలు వేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టొమాటో చాప్ చేసింది, కొన్ని గ్రీన్ పీస్ కూడా వేసుకొని బాగా వేయించిన తర్వాత ఇందులో పసుపు, ఉప్పు, కారం, బిర్యానీ మసాలా పౌడర్, ధనియా పౌడర్ వేసుకొని 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసి కొంచెం వాటర్ వేసి కుక్ చేసుకోండి, ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు. ఇప్పుడు ఇందులో 3 కప్పుల రైస్ కుక్కర్ కప్పుల నార్మల్ రైస్ అయినా లేదా బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు. ఒకవేళ నార్మల్ రైస్ తీసుకుంటే కప్కి 2 కప్పుల నీళ్ళు వేసుకోవాలి. ఒకవేళ బాస్మతి రైస్ తీసుకుంటే కప్కి 1.5 కప్ వాటర్ మాత్రం వేసుకోవాలి. ఇందులో నేను 6 కప్పుల నీళ్ళు వేసుకున్నాను, ఎందుకంటే ఇది నార్మల్ రైస్ కాబట్టి. దీనిలో మీకు సరిపడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసి హై ఫ్లేమ్ పెట్టి 3 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే, పన్నీర్ పులావ్ రెడీ. దీని పక్కన కొద్దిగా రైతా తగిలించుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, పన్నీర్ పులావ్ చేయడానికి ఎక్కువ టైం పట్టదు, చాలా ఈజీగా అండ్ ఫాస్ట్గా అయిపోతుంది. దీని మీద కొద్దిగా కొత్తిమీర ఆకులతో గార్నిష్ చేసుకొని ట్రై చేయండి. పన్నీర్ పులావ్ చాలా టేస్టీగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.